వేడి ఆమ్లెట్ రెడీ అయిపోయింది చూడండి. మీరందరూ కూడా టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో చేసి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయితీని. మేము ఇంకో ఛానల్ కూడా స్టార్ట్ చేశాను అనమాట. న్యూ టేస్టీ ఫుడ్స్, న్యూ డ్రీమ్ ఫిలిమ్స్ కాకుండా న్యూ టేస్టీ ఫుడ్స్ కూడా స్టార్ట్ చేశాను. సో ఈరోజు నుంచి నేను చేయబోయే ఖాళీగా ఉన్న టైంలో నేను షూటింగ్కి వెళ్ళకుండా చేయబోయే వంటలన్నీ కూడా మీతో పంచుకుంటాను. ఇంకెందుకు ఆలస్యం, రండి నేను చేయబోయే వంటలన్నీ మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి. ట్రై చేసి వీడియోని చూసి లైక్ చేయండి. ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఈరోజు ఈ 3 ఎగ్స్తో ఏదైనా ఐటమ్ చేసుకొని తిందామని చూస్తున్నాను. నా దగ్గర అయితే ప్రజెంట్ ఈ 3 ఎగ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 3 ఎగ్స్తో ఇప్పుడు ఏదో ఒకటి చేద్దామని చూస్తున్నాను. సింపుల్గా, ఎక్కువ టైం కూడా లేదు. నాకు చాలా బాగా ఆకలేస్తుంది. ఇప్పటి వరకు లేయలేదు, జస్ట్ ఇప్పుడు నిద్ర లేచాను, లేట్ అయిపోయింది. సో ఈ 3 ఎగ్స్తో నేను ఇప్పుడు మీకు ఒక సింపుల్ రెసిపీ చేసి చూపిస్తాను, చూడండి. చూడండి, ఇవిగో ఈ 3 ఎగ్స్ ఉన్నాయి కదా, 3 ఎగ్స్తో సింపుల్గా ఒక డిఫరెంట్ ఆమ్లెట్ వేసుకుందామని చూస్తున్నాను. ఓకే, జస్ట్ ఈ 3 ఎగ్స్, ఇందులో ఏం వేయట్లేదు. ఓకే, ఓన్లీ సాల్టు అండ్ కారము, పసుపు, ఆయిల్ తప్ప ఇంకేం వేయట్లేదు. హలో అండి, ఇదిగో వేడి ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఓకే,
వేడి ఆమ్లెట్ రెడీ అయిపోయింది చూడండి. మీరందరూ కూడా టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో చేసి. ఓకే.